రాత్రి అయినా నన్ను మెచ్చేశాడుగా. లేక ముందు నువ్వేంటి ఇక్కడ? అసలే ఒళ్ళంతా నొప్పులుగా ఉంటాను. నొప్పులా? నిజంగా నీ సెలక్షన్ సూపర్ రా అప్పు. మీనాక్షి మన ఇంటి కోడలవడం నిజంగా మన అదృష్టం. నేను తిన్న టిఫిన్లో అంత కారం ఉన్నా నేను భరించింది మా పెద్దమ్మ కోసం. మరి నువ్వెందుకు భరించావు? మీరు మీ పెద్దమ్మ కోసం నా ముందు నటిస్తున్నారు, నేను మీకోసం అందరి ముందు నటిస్తున్నాను. చాలే, ఎన్నైనా చెప్తావు. గౌతమి, మీనాక్షి గాలి తగిలితేనే చిరాకు పడేవాణ్ణి. నేను ఎందుకు టిఫిన్ తినిపిస్తాను? మన మీద పెద్దమ్మకి ఏ కాస్త అనుమానం వచ్చినా మీనాక్షి బానే ఉంటుంది. మధ్యలో వచ్చింది మధ్యలో పోతుంది, కానీ నష్టపోయేది మనం. అది గుర్తుంచుకో. నిజమే అనుకో, కానీ నువ్వు అలా చేస్తుంటే నాకేదోలా ఉంది క్రిష్. అంతా నటనే కదా గౌతమి. నటనే కదా? డౌటా? చిచ్చే, నీ మీద డౌట్ ఏంటి క్రిష్? నువ్వు నా ప్రాణం. కానీ ఒక్కటే లోటు. ఏంటి? మనిద్దరం ఒంటరిగా కలిసి 3 రోజులవుతుంది. కనీసం సరిగ్గా టిఫిన్ కూడా చేయలేకపోతున్నాం. నాకెంత బాధగా ఉందో తెలుసా? అంతేనా? అయినా ఇంట్లో టిఫిన్ ఏంటి బోరింగ్. నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను. సరిగ్గా 12:30కి నువ్వు వచ్చేసాయి. ఇద్దరం కలిసి బయటకు వెళ్దాం. నిజంగానా? నిజంగా నిజం. ఫస్ట్ ఈ హోటల్కో వెళ్ళాలి, లంచ్. ఆ తర్వాత పీవీఆర్కి వెళ్ళి సినిమా. అలా సిటీ మొత్తం జాలీగా తిరిగి వచ్చేద్దాం. ఏంటి? చిపో, సిగ్గేస్తుంది క్రిష్. సినిమా హాల్ వరకు కాస్త ఆపుకో. నువ్వలా అంటుంటే నాకేదోలా ఉంది బాబు. షార్ప్ 12:30. ఓకేనా? వెల్, రెడీ అవ్వు. ఓకే బాయ్. క్రిష్, పక్కా కదా? నేను వెళ్ళేది ఎవరితో? నా గౌతమితో. బాయ్ స్వీట్ హార్ట్. బాయ్ పెద్దమ్మా. బాయ్ నాన్న. ఆగండి ఆగండి ఆగండి. ఇప్పుడు పదండి. వస్తానత్తయ్య. ఎక్కడికి? ఆఫీస్ కండి, పదండి. నువ్వు ఆఫీస్కి ఏంటి? అదేంటండి అలా అంటారు? ఏ రోజైనా నేను మీ వెంట రాకుండా మీరు ఆఫీస్కి వెళ్ళారా? రోజు కలిసే వెళ్తాం కదా, అలా షాక్ అవుతారేంటి? ఏంటి మాట్లాడరండి చిన్న మావయ్య. అవునవునవునవునవును. డైలీ మీనాక్షి వెంట పెట్టుకుని కదా ఆఫీస్కి వెళ్తావు. ఏంటి మాణిక్యం, రోజు నా కన్నయ్య ఆఫీస్కి వెళ్ళినప్పుడు నా కోడల్ని వెంట పెట్టుకుని తీసుకుని వెళ్తాడా? అయ్యో పెద్దొద్దునా, ఏం చెప్పమంటావు మనోడి గురించి? ఒక్క క్షణం మీనాక్షి వదిలి ఉంటాడా అసలు? మీనాక్షి నా జ్యూస్ ఎక్కడ? మీనాక్షి నా పెన్ ఎక్కడ? మీనాక్షి ఆఫీల్ ఎక్కడ? మీనాక్షి ఈఫెల్ ఎక్కడ? మీనాక్షి నా టక్కు టిక్కు ఎక్కడ? అబ్బబ్బబ్బబ్బబ్బ, ఎప్పుడు చూసినా మీనాక్షి గురించి ఆలోచిస్తాడు. ఎప్పుడు మీనాక్షి పక్కనే ఉండాలి. నేను నమ్మలేకపోతున్నాను కన్నయ్య. నేను నమ్మలేకపోతున్నాను. అక్క చెప్పడం కాదు గాని, మీనాక్షి ఒక్కరోజు ఆఫీస్కి రానంటే క్రిష్ ఆఫీస్కి వెళ్ళడమే మానేస్తాడు. నా బాబే నాకు తెలుసురా, నీకన్నీ నా పోలికలే. నేను కూడా అంతేరా. ఆ రోజుల్లో మీ పెద్దనాన్నగారిని వదిలి ఉండలేక ఆయనతో పాటు నేను కూడా ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని. ఏరా కన్నయ్య,
మీనాక్షి మీద ఎంత ప్రేమ పెట్టుకొని అన్ని రోజులు దాన్ని పుట్టింట్లో ఎలా ఉంచేశావురా ఆ? నా అదృష్టం వల్ల గాడిదలు కాస్తుందని తెలియక నేను నిన్ను గమనిస్తూనే ఉన్నానురా. అందుకే మీరిద్దరూ విడివిడిగా ఉండకూడదని పట్టుపట్టి మీనాక్షిని ఇక్కడ రప్పించాను. చూసావా, నేను చేసిందే కరెక్ట్ అయింది. చాలా కరెక్ట్ అయింది. ఆ, మరి మీనాక్షిని వదిలి ఎలా వెళ్ళిపోతున్నావురా? మీరు వచ్చారుగా పెద్దదినా, మీనాక్షిని తీసుకెళ్తే మీకు సేవలు చేయడానికి ఎవరుంటారు? అందుకే వద్దంటున్నాడు కదరా. బాగా చెప్పావు బాబాయ్. నేను ఎప్పుడు అంతేరా. ఏరా కన్నయ్య, నా కోసమని మీనాక్షిని ఇక్కడ వదిలి వెళ్తావా? ఎందుకురా? నాకేదైనా కావాల్సి వస్తే వీళ్ళందరూ లేరు. అయ్యో పెద్దదినా, మీరు మర్చిపోతున్నారు, మనకు బంగారం లాంటి నర్సుంది. అవునరా, నాకే సేవ చేయాలన్నా నర్సు చేస్తుంది. మీ ఇద్దరూ కలిసి హాయిగా ఆఫీస్కి వెళ్ళండి. అది కాదు స్వర్ణ. రేయ్, నువ్వు నా మీద ప్రేమతో వద్దంటున్నావని నాకు తెలుసు, కానీ నా కోసం మీరెందుకురా మారడం? తీసుకెళ్ళు. ఆ, మీనాక్షి, కన్నయ్యకి ఏవేమి కావాలో అన్ని తీసుకెళ్తున్నావా? అన్నీ రెడీ పెద్దతయ్య. సరోజా, అన్నీ సర్దేనమ్మగారు. అమ్మగారు, మీరు చెప్పినట్లే బాబుగారికి అరగంటకి ఆపిల్ జ్యూసు, గంటకి గ్రేపింగ్ జ్యూసు, గంటన్నరకి నారింజ జ్యూసు అన్నీ రెడీ. మరి విషయం వెళ్తూ వెళ్తూ దారిలో కొనుక్కోండి. విషయం ఏమిటి? విషయం కాదు పెద్దతయ్య, పాయసం పాయసం. ఓ. ఏమండి, మీకు పాయసం అంటే ఇష్టమో నాకు తెలీదా? సాయంత్రం చేసి పెడతాను కదా, పదండి. ఆ, అబ్బా, నన్ను తర్వాత చూడొచ్చు, పదండి. సరోజా, అవన్నీ కార్లో పెట్టేసే. అలాగే అమ్మా. వెళ్ళొస్తాం పెద్దతయ్య. సరే అమ్మా. మావయ్య బాయ్. బాయ్. బాయ్ అత్తయ్య. బాయ్ బాయ్ మీనాక్షి. బాయ్ స్వర్ణ. పదండి. బాయ్ కన్నయ్య. అబ్బా, ఏంటండి సడన్ బ్రేకు? కాస్త చూసి బ్రేక్ వేయండి. దిగు. దేనికండి? ముందు దిగు. దిగమన్నానా? ఏమైందండి? ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? ఇది డ్రామాయే కదండి. ఈ డ్రామా కాదు, ఇందాక నువ్వు ఇంట్లో ఆడిన డ్రామా. ఏ, సరిగ్గా నటించలేదా? హలో, మోస్తావా? మ్, ఈ ఓవరాక్షన్ వద్దనేది. మ్, ఏంటి ఇదంతా? రోకలాగా నువ్వు నాతో ఆఫీస్కి రావడం ఏంటి? ఫైల్స్ బొట్టలతో ప్రత్యక్షం అవడం ఏంటి? పతియే ప్రత్యక్ష దైవము. మీ వెంటే నేను. మీరు కో అంటే కో, కా అంటే కా. మీ అడుగు జాడలే నా ఆస్తిపాస్తులు. డ్రామా డైలాగులు చెప్పకు, నాకు చిరాకు. ఓ, ఈ డైలాగులే కదండి మన నటనకి ప్రాణం పోస్తుంది. ఈ డైలాగుల వల్లే కదా ఇందాక అంత అప్రిషియేషన్ వచ్చింది. ఎంకరేజ్ చేయాల్సింది పోయి డిస్కరేజ్ చేస్తారంటండి. ఏ, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నిన్ను నటించమన్నాను, లేనిపోనివి కల్పించమని చెప్పలేదు. నేనేం కల్పించాను? నువ్వు నా గంటకో జ్యూస్ ఇస్తావా? రోజు నువ్వు లేకుండా క్షణం కూడా ఉండలేనా? ఆ? అంటే స్క్రిప్ట్ కాస్త ఇంప్రూవైజ్ చేశానండి. ఆర్టిస్ట్ కా మాత్రం స్వేచ్ఛ కూడా లేదా? తొక్కేస్తున్నారండి మీరు. ఏయ్ చూడు, నీకు నాకు డివోర్స్ అయిపోయాయి, మళ్ళీ ఆఫీసు తొక్క అంటూ ఈ గోలేంటి? డైవర్స్ అయిపోతే మళ్ళీ నటించాలని ఎందుకు ఇంటికొచ్చి నన్ను తీసుకొచ్చారు? సరే, పిలిచారు, వచ్చాను. ఒకప్పట్లా కాదు, కంట్రోల్లో ఉండాలని మీరైనా చెప్పొచ్చు కదా. నేను ఎలా చెప్తాను? ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నీకు తెలీదా? ఎలా తెలుస్తుందండి? స్క్రిప్ట్ మీది, డైరెక్షన్ మీది. సొంత డైలాగ్స్ చెప్పొద్దు అన్నారు కదా. చూడు, నీ సొంత తెలివితేటలు వాడకు. నేను చెప్పించేయి చాలు, సరేనా? సరే, చెప్పండి. వచ్చిందానివి వచ్చినట్టే వెనక్కి వెళ్ళిపో. వెనక్కంటే ఎక్కడికి? ఇంటికెళ్ళు. వెళ్ళి
ఏం చెప్పను? ఆ, అదే మీ పెద్దమ్మ గారికి ఎందుకు వెనక్కొచ్చావంటే ఏం చెప్పను? ఏదో ఒకటి చెప్పు వెళ్ళు. మీరే కదండి సొంత తెలివితేటలు వాడొద్దు అని అన్నారు. చా ఆ, ఓ పని చేయండి, మీరే మీ పెద్దమ్మకు ఫోన్ చేసి పెద్దమ్మ మీనాక్షి అనగా నా భార్య మిసెస్ క్రిష్ గారు తిరిగి వెనక్కి వస్తున్నారు, ఏమీ ప్రశ్నించకండి అని చెప్పేసేయండి. అంటే అంతే కదండి మరి. నేను వెళ్ళగానే ఆవిడ ప్రశ్నల వర్షం కురిపిస్తారు. ఏం చెప్పను? మీ పెద్దమ్మంటే మీకు ఇష్టం కాబట్టి మీరు తప్పించుకుంటారు. నేనేనా ఆవిడ దృష్టిలో బ్యాడ్ అయ్యేది? మీ గౌరవం కాపాడుకున్నట్టే నా గౌరవం కూడా కాపాడుకోవాలిగా. ఆడుకున్నావు నాతో? ఆ, నటిస్తున్నానండి. ఓ ఏయ్, నేను ఎలా చెప్తాను? చెప్తే ఊరుకుంటుందా మా పెద్దమ్మ? అబద్ధం చెప్పేవాళ్ళంటే మా పెద్దమ్మకు అసహ్యం. నిజంలో బ్రతకడం అంటే మీకు అసహ్యమే, మరేలా? అబ్బా అలా చూడకండి, సిగ్గేస్తోంది. ఏ, నాకు చిరాకు వస్తుంటే ఈ టైంలో నీకు సిగ్గేస్తుందా? ఓ, సిగ్గేయడానికి టైం ఎందుకండి, టైమింగ్ కావాలి గాని. ఓ సంబంధం లేకుండా మాట్లాడతావేంటి నువ్వు? మీతో సంబంధం లేదు కదండి, మరి సంబంధంతో ఎలా మాట్లాడతాను? ఓ నిన్ను భరించడం చాలా కష్టం. ఓ, పెద్ద డైరెక్టరు ఆర్టిస్ట్ ని భరించలేరా? మేం భరించట్లా. ఏడవమంటే ఏడుస్తున్నాం, నవ్వమంటే నవ్వుతున్నాం, కొడితే పడుతున్నాం, తిడితే భరిస్తున్నాం. మరి ఈ ఒక్కటి మీరు భరించలేరా? భరించలేను. అయితే వెనక్కి వెళ్ళిపోనా? వద్దు, కారెక్కు. అది కాదు, యాక్షన్ చెప్పలేదు. ఏ? యాక్షన్ యాక్షన్ చెప్పండి. ఎక్కి చావు. చేస్తాను. ఏంటి పక్కన కూర్చున్నావు? ఏమండి కూర్చోకూడదా? కూడదు, వెనకెళ్ళు. ఎందుకండి? నువ్వు నేను ఈక్వల్లా? అయ్యో కదా. అందుకే వెనకెళ్ళి కూర్చో. డైరెక్టర్ గారు ఆజ్ఞ. ఏమండి ఏదైనా చప్పుడు చేయండి. ఏ? ఏదైనా పాట పెట్టండి, బోరింగ్ గా ఉంది. ఏమండి ఏంటండి ఇది? 1940s లో పుట్టినట్టు పాట అంటే ఎలా ఉండాలి? మంచి కిక్ ఉండాలి. ఆర్టిస్ట్ ని ఎంకరేజ్ చేయండి, స్టేషన్ మార్చండి. It's a crazy, 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 crazy feeling. 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 అబ్బబ్బబ్బా అదిరిందండి. అర్థం కాకపోయినా మీలాగే పాట చాలా బాగుంది. ఏమండి క్రిష్ గారు, ఓ వెనకాల నేను ఇలా కూర్చుని ముందు మీరు ఇలా డ్రైవింగ్ చేస్తుంటే అబ్బా ఓనర్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. భలే ఉందండి ఈ ఫీలింగ్. Crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy Digo. feeling. మళ్ళీ ఏమైందండి? ముందుకురా. డ్రైవింగ్ చేయనా? ఆ, మ్.
కదండి, ఆ ఫైల్స్ నేను తీసుకుంటాను, మీకెందుకు శ్రమ? చూడు, మనం ఆఫీస్కి వెళ్తున్నాం. ఇప్పటికైనా నీ ఓవర్ యాక్షన్ ఆపితే బాగుంటుంది. ఆహా, మనం వినడానికి ఎంత బాగుందండి ఆ పదం. ఏంటి చూస్తున్నావు? ఆ, ఆ, అదేనండి, ఓవర్ యాక్షన్ అన్నారు కదా, ఎంత చేయాలో చెప్తే. మామూలుగా ఉండు చాలు. మామూలుగా అంటే? మామూలుగా అంటే ఎలా చెప్పాలి? ఊ అంటే చాలు. మ్, దయచేయి. మ్, ఫైల్స్ తీసుకో. మ్, నిన్నే ఫైల్స్ తీసుకో. మ్. ఏంటి ఊ? మీరే కదండి ఊ అంటే చాలు అన్నారు. ఊ అనమంటే చెప్పిన దానికి ఊ అనమని. నేను కూడా అదే కదా అన్నది. దేవుడా, నాకు సహనాన్ని ప్రసాదించు తండ్రి. కనిపిస్తున్నాడా? ఎవరు? దేవుడు. ఛే, కర్మ. ఆ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మ్, మ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. హాయ్ మేడం, నేను కొత్తగా జాయిన్ అయిన అకౌంటెంట్ ని. ఓ, కంగ్రాట్స్. ఏంటి మేడం ఆఫీస్ కి రావడం లేదు? అంటే అది ఒంట్లో కాస్త నలతగా ఉండి. ఏంటి మేడం, ఏదైనా విశేషమా? చెప్పండి మేడం, మాకు బుల్లి చైర్మన్ గారు రాబోతున్నారా? ఆ, చచ్చా, అదేం లేదు, ఇంట్లో మా పెద్దత్తయ్య గారు వచ్చారు, ఆవిడతో ఉండాల్సి వచ్చింది. అందుకే ఉండాల్సి వచ్చింది. మేడం, మీరు ఆఫీస్ లో ఉంటే అసలు పని చేసినట్టే ఉండదు మేడం. మాకు చాలా బోర్ కొట్టింది మేడం. సత్యం థియేటర్లో సర్దార్ గబ్బర్ సింగ్ ఆడుతుందంట. అడిగితే టికెట్స్ తెప్పించేవాడిగా. సార్ అది ఓరు కొడుతుందన్నావు కదా. సారీ సార్. ఏంటి సారీ? ఆ ఒక్క పదాన్ని మాత్రం జేబులో పెట్టుకుని తిరుగుతారు. ఏంటి సోదే? సార్ మేడం రాక వచ్చారని. వస్తే హారతి ఇచ్చి పూలదండేసి కూర్చోమంటారా? ఇలా ప్రతిరోజు మేడం వచ్చిందని, సార్ వెళ్ళాడని గంటలు గంటలు సోది కబుర్లు చెప్తూ పోతే ఇంక వర్క్ సంగతి ఏంటి? మీ సొమ్మేం పోయింది? ఆస్ వచ్చేది కంపెనీకి. సార్, మాట్లాడుతుంది చైర్మన్ గారితోనే కదా సార్. ఎవర్రా చైర్మన్? ఆవిడ చైర్మన్ అని నువ్వే డిసైడ్ అయిపోయావా? అదేంటి సార్, మేడం చైర్మన్ గారే కదా. కాదు, ఈ రోజు నుండి ఈ కంపెనీకి చైర్మన్ నేను. మీరా? ఏంటా ఎక్స్ప్రెషన్? ఆ, సార్ చైర్మన్ అని తెలిస్తే దగ్గరకొచ్చి గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళు కదా. చూడండి, ఇక్కడ చైర్మన్ ఒక్కరే, అది నేనే. ఎవరిని పట్టించుకోవడానికి వీల్లేదు. ఆహా, ఎవరినో అంటే ఎవరినో కాదు, నన్నే. కదండి? ప్యూన్, ప్యూన్. సార్, నా క్యాబిన్ నుంచి ఆ చైర్ తీసాయి. అలాగే సార్. అక్కడ ఒక్క చైర్ మాత్రమే ఉండాలి. ఓకే సార్. ప్యూన్, మేడం. ఓకే, ఒక్క చైర్ అంటే సార్ది మాత్రమే ఉండాలి, సరేనా? ఓకే మేడం. వాడికి తెలుసు. అంటే కరెక్ట్ గా వినబడిందో లేదోనని చెప్పాను. చెప్పింది అర్థమైందిగా. వెళ్ళి పని చూసుకోండి. నువ్వెక్కడికి? రాముని నీడే జానకి మేడ కదండి. ఇక్కడ రాముడు ఎవడు లేడు. ఇన్నాళ్ళు నీ స్థానం ఇక్కడ ఉండేది, కానీ ఇప్పుడు అక్కడ.
నేనంటే మీకెంత ప్రేమండి. నా కోసం స్పెషల్ గా చైర్ వేయించారు. ఆ, ఏమండి మళ్ళీ ఏంటి? క్రిష్, నన్ను ఇలా చూసావంటే లంచ్ పక్కన పెట్టి నన్నే తినేస్తావు. నేనే క్యారెస్ తీసుకెళ్ళి నా చేత్తో నా కన్నయ్యకు వడ్డిస్తాను.